మనమైతే గనక ఇంకా శ్రీశైలం కంప్లీట్ చేసుకొని వయా పూరి మీద అయితే గనక జార్ఖండ్‌కి అయితే గనక పోతున్నాము. చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏందంటే గనక పూరికి పోవాలంటే గనక 2 వేస్ ఉన్నాయి. ఒకటి వాటర్‌లో నుంచి పోవచ్చు. ఇంకోటొచ్చేసి బై రోడ్ పోవచ్చన్నారు. నేను రిస్క్ తీసుకొనైనా సరే వాటర్‌లో పోదామని చెప్పేసి రాత్రి అరౌండ్ 9:30, 10 అయితాంది. అయినా గూడా వాటర్‌లోనే పోదామని చెప్పేసి ఆ బోట్‌లోకైతే గనక బండయితే గనక ఎక్కిసానా, నిజం చెప్తానా కింది నుంచి పై వరకు కాళ్ళు చేతులన్నీ వణికినాయి తెలుసా! వాడు అర్ధరాత్రి పూట ఆ బోటు అంతంత మాత్రం ఉంది. నాకేమో బండేమో బరువుంది. ఆ బోటు తట్టుకుంటదో లేదో అర్థం కాలే. వ నిజంగా ఎంత భయపడినానంటే గనక అది నాకు తెలుసు ఆ మూమెంటు. అంత భయపడినా. మీకెవరికన్నా ఈ రోడ్ తెలుసో తెలీదో కింద కామెంట్ చేయండి. మాక్సిమం ఈ రూట్‌లో ఎవరు రారు. ఈ రూట్‌లో ఎవ్వరు రారు. ఎందుకంటే గనక మనం పూరికి పోవాలంటే గనక ఇంకొక వే ఉంది. బై రోడ్ ఉంది. అది అరౌండ్ ఒక 30-40 కిలోమీటర్స్ తక్కువుంటది. ఇదే ఇంకా ఎక్కువుంటది. ఇంకా ఫైనల్‌గా నేను పూరి యువతలకైతే గనక వచ్చేసినా. ఆ అన్న అయితే గనక మనకు బ్రో నువ్వు ఈ టైంలో పూరికి పోవడం కరెక్ట్ కాదు. నైట్‌కి ఇక్కడే స్టే చేసేసేయి. ఇక్కడ పార్క్ ఉంది. మనకు మంచిగా నీట్‌గా ఉంటది పార్క్ అని చెప్పేసి మన కోసం అదే పనిగా పార్క్‌లోకైతే గనక తీసుకుపోతున్నాడు. నిజంగా ఇట్లా మంచోళ్ళు ప్రతి ఒక్క చోట చిక్కరు మామ. చిక్కడం అంటే గనక నాకు చిక్కుతున్నారు. అది మళ్ళా నేను ఏం అదృష్టం చేసుకున్నానో తెలీదు గానీ, ఇలాంటి మంచోళ్ళందరూ నాకే తగులుతున్నారు తెలుసా! ఇంకా ఆ అన్నొచ్చేసి బండి గూడా లోపలికి తీసుకొనొచ్చేసి, బండి గూడా లోపలే పార్క్ చేసుకొని, "నిద్రపో, నీ ఇష్టం వచ్చినంత సేపు నిద్రపో. పొద్దున్నే 10, 11 అయినా గూడా నో ప్రాబ్లమ్. ఈడికి ఎవ్వరు రారని" చెప్పినాడు. ఇంగ సరే అని జెప్పేసి నేను గూడా బండయితే గనక లోపలికి తీసుకుపోతానా. నిజంగా ఎంత హెడేకొస్తుందంటే బండి తోలి అంత హెడేకొస్తాంది. బండి పక్కన పెడితేనే ఎట్ట నిద్రపోతానో ఇంగ ఆ దేవుడికి తెలియాల. అంతగా నిద్రపోతా. ఏం మాటలా మామ! శ్రీశైలం నుంచి మనం ఇప్పుడు పూరీకి నాన్ స్టాప్ 700-800, 900 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వచ్చినాం. ఏం మాటలా చెప్పు అంత దూరం బండి తోలాలంటే. అసలు మన 12 జ్యోతిర్లింగాల యాత్ర ఇంత సక్సెస్‌గా రన్ అవుతుందంటే గనక అది మీరిస్తున్న సపోర్ట్ వల్లనే ఇంత సక్సెస్‌గా రన్ అయితాంది. దానికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇంత టెక్నాలజీ పెరుగుతాన్నా గూడా ఇక్కడ ఇంత ట్రెడిషనల్‌గా ఉన్నారంటే అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ అంత ట్రెడిషన్‌గా ఉన్నారు. అసలు అబ్బాయిలైతే గనక పైన షర్టు వేసుకోరు. అమ్మాయిలైతే గనక లోపల బ్లౌజ్ వేసుకోవడంలే. మరీ అంటే మనకు టెక్నాలజీ మారుతాంది. మారినా గూడా ఇక్కడ పద్ధతులు మాత్రం మారవు. ఎందుకంటే గనక వీళ్ళు కల్చర్‌ని అంతగా నమ్ముతారు. బయట వాళ్ళు ఎట్లయినా ఉండని మనకేమి మనం మన కల్చర్ని ఫాలో అవుదామని చెప్పేసి ఒక్క రూల్తో వీళ్ళు ఎంతగా ట్రెడిషనల్గా ఎంత బాగున్నారంటే కనుక అంత బాగున్నారు. అంటే కనుక అవుట్ సైడ్ పీపుల్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటున్నారు వీళ్ళు. చూసుకోవడం కూడా అసలు నేను ఎవరో కూడా తెలియదు ఆ పర్సన్కి. ఆ పర్సన్ నాకు నైట్ స్టే ఇచ్చినాడు. ఇంటికాడ కూర్చొని అట్లా ఇట్లా రీల్ స్క్రోల్ చేసుకుంటా ఎంతసేపు ఉంటాం? బయటికి రా, ఎక్స్ప్లోర్ చేయి ఇట్లా ప్లేసెస్. లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్లు ఇవి. అసలు మనకు ఇలాంటి టైం మళ్ళా రాదు. మహా అయితే కనుక ఎన్ని రోజులు ఉంటావు ఇప్పుడు భూమి మీద? ఎంజాయ్ చేయమా లైఫ్ మీద. లైఫ్లో బయటికి వచ్చి ఇట్లా తిరుగు. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇంకా ఫైనల్గా పూరికి అయితే కనుక లోపలికి అయితే కనుక దర్శనానికి వెళ్ళిపోయినా. దర్శనం మాత్రం ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే అంత బ్రహ్మాండంగా జరిగింది. నిజంగా ఇంతవరకు ప్రతి ఒక్కరు రీల్లలో చూడడమే పూరి జెండా అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పేసి. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను దగ్గర నుంచి చూసిన తెలుసా. ఇంకా ఇక్కడి నుంచి మనం అయితే కనుక జార్ఖండ్కి స్టార్ట్ అయిపోదాం. హర హర మహాదేవ శంభో శంకర్.